నల్గొండ బీఆర్ఎస్ లో నేతల మధ్య గొడవలు సోషల్ మీడియాకి ఎక్కుతున్నాయి. ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే తీరు కింది స్థాయి నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. దీంతో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావుకు మొరపెట్టుకుంటున్నారు. కనీసం ఫ్లెక్సీలో తమ ఫోటో కూడా పెట్టే అర్హత తమకు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంతమాత్రం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోతే బీఆర్ఎస్ సైనికులకు కనీస గౌరవం ఇవ్వరా అంటూ కేటీఆర్ కు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏం జరుగుతుందో పట్టించుకోవాలని కోరుతున్నారు. నల్గొండ బీఆర్ఎస్ లో నేతల మధ్య గొడవలు సోషల్ మీడియాకి ఎక్కుతున్నాయి. ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే తీరు కింది స్థాయి నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. దీంతో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావుకు మొరపెట్టుకుంటున్నారు. కనీసం ఫ్లెక్సీలో తమ ఫోటో కూడా పెట్టే అర్హత తమకు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంతమాత్రం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోతే బీఆర్ఎస్ సైనికులకు కనీస గౌరవం ఇవ్వరా అంటూ కేటీఆర్ కు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏం జరుగుతుందో పట్టించుకోవాలని కోరుతున్నారు. ఇక నల్గొండ బీఆర్ఎస్ లో నేతల మధ్య గొడవకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వందన, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. రీసెంట్ గా ఏదైతే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేషన్ కి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వారి విషయంలో ప్రోటోకాల్ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో ప్రోటోకాల్ కూడా పాటించకుండా తమల్ని అవమానించారని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు ఇద్దరికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మొత్తం ఏకచక్రాధిపత్యంగా వ్యవహరించడంతో కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీ, ఇతర పార్టీలకు వెళ్లిన పరిస్థితి కూడా కనపడింది. అయితే ఇప్పటికి కూడా వీళ్ళ వ్యవహార శైలి ఏదైతే ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా ఈయనకు సపోర్ట్ గా ఉంటూ మిగతా వారిని పార్టీలకు సంబంధించినటువంటి పదవుల విషయంలో కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో కనీసం సమాచారం ఇవ్వకుండా కూడా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారని చెప్పి వీరిద్దరి తీరు పట్ల కూడా ఇప్పటికే పార్టీని వీడి వెళ్లినటువంటి వారి విషయంలో కూడా కొంత ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇప్పటికైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి కారణం వీళ్ళేనంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా కూడా అట్లనే వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించి ఇంత నష్టం జరిగినా కూడా ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వారి పట్ల కూడా అలాగే వ్యవహరిస్తుండడంతో తమకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని చెప్పి వారు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఇప్పటికే ఫిర్యాదులు చేయడం, పార్టీ నుంచి ఇంకా కూడా వెళ్లేందుకు కూడా చాలా మంది చూస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం పట్ల కూడా ఇప్పటికీ ఏదైతే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజు గౌడ్ కావచ్చు, ఇటు బాలరాజు యాదవ్ కావచ్చు, రవికుమార్ గౌడ్, అలాగే రాజీవ్ సాగర్, భరత్ కుమార్ వీళ్ళంతా కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంటరీ సమావేశంలో కనీసం ఫ్లెక్సీలో కూడా వారి ఫోటోలు వేయకపోవడం, అలాగే ఆ సమావేశంలో స్టేజ్ పై కూడా పిలవకుండా తమని కార్యకర్తల ముందే అవమానించడంతో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వారి అనుచరులు ఏదైతే జగదీశ్వర్ రెడ్డి పైన కామెంట్లు పెడుతూ జగ్గుబాయ్ అలాగే మగ్గుబాయ్ అంటూ ఈ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి పైన, అలాగే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పైన వీళ్ళంతా కూడా కామెంట్లు సోషల్ మీడియా పరంగా పెడుతున్న నేపథ్యంలో
దీంతో పాటు కేటీఆర్ కి హరీష్ రావుకి ఫిర్యాదు చేయడంతో మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు అనేది బయటపడినట్టుగా తెలుస్తోంది. ఎంపీ విషయంలో ఎంపీ ఎంపిక విషయంలో గాని ఇతర పదవుల విషయంలో గాని అలాగే వ్యవహరిస్తుండటంతో పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా వారి తీరు పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పైన దృష్టి సారించాలని చెప్పి వీరు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ జానీ.